నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారి, తెలంగాణలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి అధికారిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఒక మంచి అధికారిగా ఆమెకు ఒక గుర్తింపు అనేది ఉంది. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో అంటే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తదుపరి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి అనేక అంశాలు బయటకు వచ్చాయి. అక్రమాలు, అవినీతి, రకరకాల ఇష్యూస్. ఇలాంటి సందర్భంలో నాయకులతో పాటు అంటే పాలకులతో పాటు అధికారులు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారిలో మెయిన్గా ఈ స్మితా సబర్వాల్ చాలా కీలకమైనటువంటి అంశంగా అప్పట్లో చర్చ జరిగింది. 2001వ బ్యాచ్కి సంబంధించినటువంటి అధికారిని స్మితా సబర్వాల్. ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కలెక్టర్గా సమర్థవంతంగా పనిచేశారు. మంచి ట్రాక్ రికార్డు ఉంది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు జరిగినటువంటి ఎన్నికల్లో గులాబీ పార్టీ మంచి మెజార్టీతో గెలిచింది. ఆ సమయంలో అంటే 2014లో ఆమెకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు జిఏడీలో. అలా కాలం మారుతున్న కొద్దీ సీఎం ఆఫీస్లో ఒక ముఖ్యమైనటువంటి అధికారినిగా ఆమె వచ్చారు. చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి వివాదాలు కానీ ఎలాంటి అవినీతి మరకలేనటువంటి అధికారిగా ఉన్నారు. కానీ మరి దురదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఇటువంటి అధికారులు వారు కూడా తప్పదు, ఆరోపణలు ఎదుర్కోవాలి, విమర్శలు ఎదుర్కోవాలి, అన్నీ ఉంటాయి. కొంతమంది అయితే జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఈ స్మితా సబర్వాల్కు వచ్చింది. ఏదైతే దాదాపుగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ అండ్ టీమ్ వారు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇప్పుడు స్మితా సబర్వాల్ ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు వెళ్ళారు. ఆమెకు ప్రాధాన్యత లేనటువంటి పోస్ట్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి క్యాపబుల్ పర్సన్, అలాగే ఒక మంచి నాయకత్వం, అధికారిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి అధికారి. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మారినటువంటి పరిణామాలు కానీ చోటు చేసుకున్న సమీకరణాలు చాలా ఎక్కువనే చెప్పాలి. ఎవరైతే కేసీఆర్కు అండ్ టీంకు అనుకూలంగా పనిచేశారో వారందరిపై వెయిట్ వేయటం మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి. ఇటువంటి సందర్భంలోనే స్మితా సబర్వాల్పై కూడా పడింది. ఇప్పుడు ప్రస్తుతం ఫైనాన్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఒక సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కారు. దేనికోసం అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను కేవలం వారు పంపించినటువంటి ఫైల్ను మూవ్ ఆన్ చేయటం మాత్రమే, నాకున్నటువంటి ఒత్తిళ్లను అనుసరించి, అంటే నాకు ఎలాంటి సంబంధం లేదు, చేసిందంతా వాళ్ళే, ఈ అవినీతిలో అక్రమాలకు సంబంధించిన వాటి విషయంలో నా రోల్ ఏమీ లేదు, దయచేసి నన్ను మీరు పరిగణలోకి తీసుకుని ఈ వ్యవహారం నుంచి బయటపడేలా చేయాలి అని. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం, అంశం ఇది. ఎందుకంటే ఏదైనా సరే ఆ రాష్ట్రంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి వారు రూలింగ్లో ఉంటే వారికి అనుకూలంగా పనిచేయాలి. లేదంటే వారిపై ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మనకి ప్రత్యేకంగా దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే అది మరింత అంతకు మించి అన్నట్లుగానే ఉంటుంది. ఇటువంటి క్రమంలో తాజాగా స్మితా సబర్వాల్ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయట. మేము సర్వీస్ చేయడానికి వచ్చాం, ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లుగా మేము అవ్వం, దాని వెనక ఎంతో పట్టుదల, కృషి, ఎన్నో నిరాశలు, నిస్పృహలు, అవమానాలు ఉంటాయి. వాటన్నిటిని మేము అధిగమించి ఈ స్థాయికి వచ్చాం. మమ్మల్ని ఈ యొక్క పాలకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని గతంలోనే ఆమె అసలు వాస్తవానికి ఐఏఎస్ అధికారిగా
వీఆర్ఎస్ తీసుకుంటారు అని ఒక ప్రచారం జరిగింది. ఎందుకనంటే ఆమె లాంగ్ లీవ్స్ కానీ ఆమె పెట్టేటువంటి పోస్టులు కానీ ఆ రకమైనటువంటి వాతావరణంలోనే ఉండే. భార్య ఐఏఎస్, భర్త ఐపీఎస్, ఇద్దరూ కూడా సమర్థవంతమైనటువంటి అధికారులు. కానీ ఈ పాలకుల వల్ల వారికి చెడ్డ పేరు వచ్చినటువంటి పరిస్థితి, ఏమి చేయలేనటువంటి దుస్థితి. సో ఇటువంటి సందర్భంలో హైకోర్టులో వేసినటువంటి పిటిషన్పై 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే నా పాత్ర ఏమీ లేదు, నా ప్రమేయం ఏమీ లేదు, అంతా వాళ్ళే చేశారు, కాబట్టి దీని నుంచి నన్ను కాస్త రిలీఫ్ ఇవ్వండి అని చాలా సానుకూలంగా దీనిపై స్పందించిందంట హైకోర్టు. మరికొద్ది రోజుల్లో దీనిపై విచారణ జరగబోతుంది. ఎందుకంటే చంద్రఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ సభ్యులు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి, అలాగే ఆ 10 ఏళ్ల పాటు జరిగినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి అక్రమాలపై స్టడీ చేసింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారించేసింది ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎలా అయినా సరే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కానీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో కానీ జరిగినటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీయాలి, దీంట్లో ఎవరైనా సరే ఎంత పెద్దవారున్నా ఉపేక్షించేది లేదు అనే అంశాన్ని తీసుకుంది. ఇలాంటి క్రమంలో సీఎం కార్యాలయంలో పనిచేసినటువంటి వారంతా ఇబ్బందులు తప్పు. ఎందుకంటే జరిగిందంతా అక్కడి నుంచే కాబట్టి. ఆ డిపార్ట్మెంట్లో సీఎంకి స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ఆటోమేటిక్గా లింకప్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆమె చేసిందంటే పైన ఉన్నటువంటి వారి ఒత్తిళ్ళు ఎంత ఉన్నప్పటికీ నువ్వు చేసింది తప్పేగా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నువ్వు దారి తప్పావు, దానికి సంబంధించి అదేదో ముందు జరిగినప్పుడు ఇలా నా మీద ఒత్తిడి వస్తుంది అని మరి సర్వీస్కి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం కంప్లైంట్ చేయాలిగా, కానీ ఆ పని చేయలే. ఎందుకంటే మరి అప్పుడు ఉన్నటువంటి పాలకులు నాపై ఎలాంటి చర్య తీసుకుంటారో అని భయం. సో మొత్తానికైతే ఇప్పుడు ఆమె అంశంతో పాటు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, సివిల్ సర్వెంట్స్గా ఉన్నటువంటి మాపై ఈ రకమైనటువంటి మానసిక శారీరక ఒత్తిళ్ళు ఎక్కువైపోతున్నాయి, కాబట్టి మీరు దీన్ని కాస్త పరిగణలోకి తీసుకొని ఈ విధానానికి స్వస్తి పలికేలా పాలకులకు బుద్ధి వచ్చేలా చెప్పండి అని. మొత్తానికైతే దీన్ని స్వీకరించింది హైకోర్టు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఒక పక్కన కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ల పాటు జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక బుక్కే రెడీ చేసింది, నివేదిక. ఇప్పటికే ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కేసీఆర్ ఇలా చేశాడు, కేటీఆర్ ఇలా చేశారు, గులాబీ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు, వారు దాచుకోవడమే కాకుండా ప్రజలను కూడా నిలువు దోపిడీ చేశారు. ఇదే వారి ముఖ్య అంశంగా మారింది. సో మొత్తానికైతే స్మితా సబర్వాల్ పిటిషన్ అనేది ఒక కీలకమైనటువంటి చర్చకు దారితీసిందనే చెప్పాలి. మరి హైకోర్టు న్యాయస్థానం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.